హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ హై ఆల్టిట్యూడ్ సూయిడో శాటిలైట్ యొక్క 21 అవర్స్ లాంగ్ టెస్ట్ ఫ్లైట్ని కంప్లీట్ చేసింది. ఈ డ్రోన్కి సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సోలార్ ఎనర్జీని జనరేట్ చేసుకుంటూ కంటిన్యూస్గా 3 నెలల పాటు ఫ్లై చేయగలదు. ఇప్పుడు 21 అవర్స్ ఫ్లైట్ టెస్ట్ని కంప్లీట్ చేసింది. శాటిలైట్స్ అనేవి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే, ఈ హై ఆల్టిట్యూడ్ సూయిడో శాటిలైట్స్ సుమారు 70,000 అడుగులు అంటే 21 కిలోమీటర్స్ ఎత్తులో ఫ్లై చేస్తూ ఎనిమి మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి సంబంధించి హై క్వాలిటీ పిక్చర్స్ అలాగే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో ఉపయోగపడతాయి. అలాగే ఇండియన్ ఓషన్ రీజియన్లో కంటిన్యూస్గా ఎనిమి షిప్స్ని ట్రాక్ చేయొచ్చు. శాటిలైట్స్ అనేవి భూమి చుట్టూ తిరుగుతుండాలి కాబట్టి ఒక్క పర్టికులర్ ఏరియాపై ఎక్కువసేపు ఉండలేవు. అయితే వీటి విషయంలో మాత్రానికి ఒక్కో పర్టికులర్ జోన్కి ఒక్కో డ్రోన్ని ఎంప్లాయ్ చేసి కంటిన్యూస్గా మానిటర్ చేయొచ్చు. మిసైల్ స్ట్రైక్స్ని జరపడానికి ఇవి యాక్యురేట్ డేటాని ప్రొవైడ్ చేస్తాయి. శనివారం అరేబియన్ సీలో గుజరాత్ కోస్ట్కి 370 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఇండియాకి వస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ అటాక్ జరిగింది. ప్రాణ నష్టం లేదు, కానీ షిప్ అయితే డ్యామేజ్ అయింది. అయితే మేమే అటాక్ చేశామని ఎవరూ కూడా రెస్పాన్సిబిలిటీని క్లెయిమ్ చేయలేదు. ఇండియా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా అమెరికా ఈ డ్రోన్ని ఇరాన్ నుండే లాంచ్ చేశారని చెప్తుంది. అయితే ఈరోజు రెడ్ సీలో ఇండియాకి వస్తున్న మరో కార్గో షిప్పై డ్రోన్ అటాక్ జరిగింది. దీన్ని యెమెన్ నుండి హౌదీస్ లాంచ్ చేశారని చెప్తుంది. హమాస్కి సపోర్ట్గా హౌదీస్ రెడ్ సీలో ఇజ్రాయెల్తో లింక్ అయిన అన్ని కమర్షియల్ షిప్స్పై డ్రోన్స్, మిసైల్స్తో కంటిన్యూస్గా అటాక్స్ జరుపుతున్నారు. నెదర్లాండ్స్ గవర్నమెంట్ యుక్రెయిన్కి 18 F-16 జెట్స్ని డెలివరీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నామని రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఎగ్జాక్ట్గా ఈ డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పలేదు. గతంలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి యుక్రెయిన్ ఈ ఇయర్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే 6 F-16 జెట్స్ని రిసీవ్ చేసుకోవాలి. సో యుక్రెయిన్ F-16స్ని రిసీవ్ చేసుకోవడానికి చాలా క్లోజ్గా ఉందని చెప్పొచ్చు. సో త్వరలో మనం అమెరికన్ F-16s, రష్యన్ సుకోయిస్ మధ్య ఏరియల్ కాంబాట్ని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.